హలో ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ సంథింగ్ పవర్ఫుల్. మన బ్రెయిన్ అనేది, మన మైండ్ అనేది 24/7 అనేది రన్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ దాన్ని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అనేది మీకు తెలుసా? మన థాట్స్, మన ఎమోషన్స్, మన రియాక్షన్స్ అనేవి మన మైండ్ అనేది కంట్రోల్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ విషయము ఇక్కడ క్రేజీ పార్ట్ ఏంది అంటే, ఈ విషయం మనలో చాలామందికి అనేది తెలియకుండానే వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పెండ్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా, ఏం టీచ్ చేయబోతున్నానంటే, మీ మైండ్ని మీరు మీ ఫ్రెండ్గా ఎలా కన్వర్ట్ అనేది చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తా ఫ్రెండ్స్. అది ఎలా అంటే అవేర్నెస్ అంటే ఇదేదో స్పిరిచువాలిటీ, ఏదో మెడిటేషను, లేదంటే ఏదో సైలెన్స్గా ఉండడం కాదు ఫ్రెండ్స్. అవేర్నెస్ అంటే ఒక స్కిల్. ఈ స్కిల్ అనేది మీకు క్లారిటీ, కంట్రోలు, ఒక పవరు, ఒక పీస్ అనేది ఇస్తుంది. ఒకటే టైంలో ఈ 4 ఎమోషన్స్ అనేది ఇవ్వగలిగేదే ఇది అవేర్నెస్ ఫ్రెండ్స్. సో అవేర్నెస్ అంటే ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ముందర ఒక టీవీ ఉంది, అందులో ఏదో ఒక మూవీ, యాక్షన్ మూవీనో లేదంటే ఏదో ఒక డ్రామానో ప్లే అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది? మీ మైండ్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేది అవుతుంటాయి. అంటే మీకు ఏడుపు రావడమో, లేదంటే మీరు భయపడడమో, లేదంటే ఇలా కొన్ని ఎమోషన్స్ అనేది రిలీజ్ అవుతాయి. మీరు మూవీతో చాలా కనెక్ట్ అనేది అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ మీ ఎమోషన్స్ని, మీ థాట్స్ని, అన్ని దానిలని ఆ మూవీ అనేది అటెన్షన్ అనేది తీసుకుంటుంది కాబట్టి. సో మీకు ఇక్కడ ఒక అవేర్నెస్ అనేది ఉంది. ఎండ్ ఆఫ్ ది మూవీ కంప్లీట్ అయ్యే లోపల అది జస్ట్ ఒక మూవీ అనేటట్టు మీకు ఒక అవేర్నెస్ అని ఉంది. కానీ ఎప్పుడైతే మనం రియల్ లైఫ్లో, ఎప్పుడైతే మన మైండ్ కూడా ఏం చేస్తుందంటే ఒక స్టోరీ అనేది ప్లే చేస్తుంటుంది మనం డైలీ. ఎందుకంటే అది మనం పెరిగిన కండిషన్స్ ప్రకారం, ఎన్విరాన్మెంట్ ప్రకారం మన బ్రెయిన్ అనేది ప్రతిరోజు ఒక స్టోరీ అనేది ఫామ్ అవుతుంది. కానీ మనము దాన్ని రియల్ అని, మన థాట్స్ని, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ని అనే రియాక్షన్స్ని మనం రియల్ అనేది నమ్ముతాం. అంటే ఎలా నమ్ముతాం అంటే, మన థాట్సే మేము, మా ఫీలింగ్స్, ఎమోషన్సే నేను అనే రకంగా మనము నమ్ముతాం. ఎందుకంటే అదే మనం అయినప్పుడు మన ఫీలింగ్స్, ఎమోషన్స్, రియాక్షన్స్ అనేవి డే బై డే ఎందుకని చేంజ్ అవుతాయి. సో అందుకనే మన ఫీలింగ్స్, ఎమోషన్స్, మన థాట్స్ మనము కాదు. ఇక్కడ నేను అవేర్నెస్ అనేది గురించి ఎలా చెప్పబోతున్నానంటే, అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్, ఎమోషన్స్ లేదా థాట్స్ లేదా రియాక్ట్ అనేది మనం ఆటోమేటిక్గా అందరము అవుతూనే ఉంటాం. అది న్యాచురల్. కానీ ఇక్కడ ఒక పెద్ద చేంజ్ ఏంది అంటే, ఎప్పుడైతే మనం అవేర్నెస్ అనేది యాడ్ చేసుకుంటామో మన లైఫ్లో, అప్పుడు మనము ఎప్పుడైతే మన మైండ్లో థాట్స్ అనేది అపియర్ అనేది అవుతుంటాయి, అప్పుడు మనము ఎప్పుడైతే మనం మన థాట్స్ని నోటీస్ అనేది చేస్తామో మనకి ఒక ఆప్షన్ అనేది వస్తుంది. అది ఆప్షన్ ఏంటంటే, మనం చూస్ చేసుకోగలం దేని గురించి మనము ఎక్స్ప్లోర్ చేయాలి, లేదంటే ఏ థాట్ గురించి మనము మాట్లాడాలి అనేటట్టు నువ్వు ఎక్స్ప్లోర్ అనేది చేయగలవు. ఎప్పుడైతే నీ ఎమోషన్స్ అనేవి రైజ్ అనేది అవుతుంటాయో, అప్పుడు కూడా ఎప్పుడైతే నీ ఎమోషన్స్ అబ్జర్వ్ చేస్తావో, అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీ బాడీ అనేది ఆటోమేటిక్గా కామ్గా అనేది అయిపోతుంటుంది. ఎప్పుడైతే నువ్వు ఇంపల్స్ అనేవి నీ లోపల జనరేట్ అనేది అవుతుంటుంది, నువ్వు దీనిలో కూడా నోటీస్ అనేది చేస్తావు. ఎప్పుడైతే నోటీస్ చేస్తావో అప్పుడు కూడా నీ హ్యాబిట్స్ అనేది నువ్వు బ్రేక్ అనేది చేయగలవు. సో అవేర్నెస్ వల్ల మనము ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది మన లైఫ్లో. ఈ గ్యాప్ క్రియేట్ అయినప్పుడు మనకి ఒక చాయిస్ అనేది దొరుకుతుంది. మనం ఆటోమేటిక్గా ఏది చేయలేం. అంటారు కదా, నా మనసు ఏదో నాకు చెప్తుంది, అలా చెప్పినట్టు చేసిన అని. అదే ఆ గ్యాప్ అనేదాన్నే మనము అవేర్నెస్ అంటాం. ఆ అవేర్నెస్నే మనము నాకు మనసు చెప్పింది అనే లెక్కల మనం దానికే మన మనసు చెప్పినామంటే వింటామంటారు కదా, మేబీ అది దీనికోసమే అని నేను అనుకుంటా ఫ్రెండ్స్. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నిన్ను ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే నువ్వేమైతే ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతావు. సపోజ్ నువ్వు ఎవరినైనా చూసి జెలసీ అనేది ఫీల్ అవుతాం అందరం, ప్రతి ఒక్కరు ఎవరైనా చూసినప్పుడు. కానీ ఏదో ఒక రీజన్ వల్ల అయినప్పుడు మన మైండ్ అనేది చాలా ఓవర్ థింకింగ్ చేస్తుంది. లేదంటే నువ్వు ఏదో ఫోటో చూసినప్పుడు, ఇన్స్టాగ్రామ్లో ఏదో చూసినప్పుడు ఏమవుతుంది, నీ ఫీలింగ్స్ అనేది హైజాక్ అనేది అయిపోతుంది. అది లేదంటే
నీకు ఇంపల్స్ అనేవి, ఆ అర్జ్ అనేది నీ లోపల వచ్చినప్పుడు ఏమవుతుంది, నీ బాడీని అనేది ఆటోమేటిక్గా అవేర్నెస్ అనేది ముందుగా నీకు తెలిసిపోవడం వల్ల దాన్ని నువ్వు కంట్రోల్ అనేది చేసుకోగలవు. సో ఇక్కడ అవేర్నెస్ ఏంది అంటే ఫ్రెండ్స్, నీకు ఒక ఛాయిస్ ఇస్తుంది. నన్ను ఇంతకుముందు చెప్పినట్లే, అంటే ఇది మన మైండ్ అనేది రీవైర్ అనేది చేయగలదు. ఎలా అంటే మీకు సైంటిఫిక్ ప్రూఫ్స్ ప్రకారం న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే నువ్వు అవేర్ అనేది ఉంటావో నీ ఎమోషనల్ బ్రెయిన్ అనేది కామ్గా అనేది ఉంటుంది. అది లేక నువ్వు ఎప్పుడైతే నీ థాట్స్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తావో నీ బాడీ అనేది ఆటోమేటిక్గా కామ్గా అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే నీ అర్జెస్ ఇంపల్స్ అనేది నువ్వు వాచ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తావో ఆటోమేటిక్గా నువ్వు నీ హ్యాబిట్స్ అనేది బ్రేక్ అనేది చేయగలవు. న్యూరో సైన్స్ ప్రకారం, ఇదేదో నేను సొంతగా మీకు చెప్పడం లేదు, స్టడీస్ ప్రకారమే చెప్తున్నా. సో లాస్ట్ అండ్ ఎండింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది నేను ఏదైతే మీకు చెప్తున్నా మీకు ఏదైనా కొద్దిగా సెన్సిబుల్గా అనిపిస్తూ ఉంటే నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ మైండ్ అనేది మీ మాస్టర్ అనేది కాదు. ఎవరైతే నీ మైండ్ని వాచ్ చేస్తున్నారు కదా, నువ్వు అసలైన మాస్టర్వి. సో యువర్ మైండ్ ఈజ్ నాట్ యువర్ మాస్టర్, యు ఆర్ ది వన్ వాచింగ్ యువర్ మైండ్. సో ఇలాంటి మీకు డీప్ ఆన్సర్స్ లేదంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి అనే వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అంత నెక్స్ట్ వీడియో వరకు బై ఫ్రెండ్స్.